హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లింక్ క్లిక్ సీజన్ 1 ఎపిసోడ్ 4ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఐ నో ఆల్రెడీ దీని ప్రీవియస్ ఎపిసోడ్ రిలీజ్ చేసి 10 days పైన అవుతుంది. బట్ ఎంతమంది ఈ యానిమే కోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి కొంచెం డిలే చేశాను. బట్ చాలామంది అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈ యానిమే వాచర్స్ ఎవరున్నారో నేను దీన్ని స్టాప్ చేశాను అనుకోకండి. ఖచ్చితంగా ఈ సీజన్ 1 ఎండ్ అయిపోయేంత వరకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మీరు దాని గురించి అయితే వరి అవ్వకండి. అండ్ చాలామంది అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ని సజెస్ట్ చేయండి అంటే ఇప్పుడున్న యానిమే ఎక్స్ప్లెనేషన్ స్టాప్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ది యానిమేస్ సీజన్ ఎండింగ్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే వాటి తర్వాత కొత్త యానిమేషన్ మీకు నచ్చిన యానిమేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసమే మిమ్మల్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నాను అంతే. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డ్యూరేషన్ పెరిగిపోయింది. యాస్టీస్ మన ఇద్దరు హీరోలు ఏదో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటూ అక్కడ నుంచి తప్పించుకోబోతూ ఉంటే వాళ్ళకి వేరే దారి కనిపించదు అనమాట. ఏ దారి నుంచి వచ్చారో ఆ దారి. అక్కడే వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్ని కలుస్తారు. అతను అక్కడ ఉన్న వాళ్ళని కొడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసి యూ లుక్ సో టేస్టీ అంటాడనమాట. అదేంటనేది మన చాంగ్ అర్థం కాక లూని అడుగుతాడు ఏమంటున్నాడని. వాడిని హలో చెప్తున్నాడంటే లూ ఓకే ఓకే అని చెప్పి ముందరికెళ్ళి హాయ్ హలో నా పేరు చాంగ్ ఎక్స్చేంజ్, తన నా ఫ్రెండ్ లూ అని చెప్తాడు. కాకపోతే ఇతను మాత్రం కొంచెం మిస్టీరియస్గా ఉంటాడు. అందుకని లూ తన్ని వెనక్కి లాగేస్తాడు. తర్వాత అక్కడ పడిపోయిన వాడు ఎవడైతే ఉంటాడో తిరిగి లేచి ఇతన్ని కొట్టడానికి వస్తాడు గుండా. అంతలోనే గ్యాంగ్స్టర్ తన దగ్గర ఉన్న విసిన కర్రతో వాడితో బేస్బాల్ కర్రను తీసుకొని వచ్చినా సరే దాంతో పోటీ చేసి వాడిని పడేస్తాడనమాట. నిజంగా ఈ ఫైట్ మొత్తం వాళ్ళ కత్తులు కట్టర్లు పట్టుకొని వస్తే వీడు మాత్రం చేతిలో ఒక చిన్న విసిన కర్రతో వాళ్ళందరినీ ఉతికి ఆరేస్తాడు. బహుశా వీడు కూడా మన బాలయ్య బాబుని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. బట్ వాడెందుకో వీళ్ళిద్దరిని ఇంతకు ముందే చూసినట్టు ఉంది అనిపించి తిరిగి వాళ్ళ వైపు చూడగానే వాళ్ళిద్దరు అక్కడి నుంచి మాయమైపోతారు. అదేంటి ఇది డెడ్ ఎండ్ కదా, ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నారు, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు తన అసిస్టెంట్ని. తన అసిస్టెంట్ ఏమో ఏంటి మాస్టర్ మీరు ఇలాగ ఎవరిని చూసినా సరే డైరెక్ట్గా నువ్వు అంత టేస్టీగా ఉన్నావని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏదో వాళ్ళని తినేస్తామనుకొని భయపడి పారిపోయినట్టున్నారని చెప్తాడు. అందుకు అతను నోరు మూసుకొని ఉండు, ఎప్పుడు నువ్వు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తావు, దాన్ని క్లీన్ చేయమని నాకు చెప్తావు, మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే నాకు వ్యతిరేకంగానే జవాబు చెప్తావని వాడిని కొడతాడు. ఇంతకీ వీళ్ళెవరో కనుక్కో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ గురించి తెలుసుకో అని చెప్తాడు. అంతలోనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా చాంగ్ లూను ఆపి అసలు ఏమైందని అడుగుతాడు. లూ మాత్రం కళ్ళు తిరిగి పడిపోతాడు ఎగ్జాక్ట్ అయ్యి. తర్వాత ఒక్కసారిగా తన కళ్ళు తెరిచి చూసి తిరిగి తన బెడ్లోనే ఉంటాడనమాట. ఏంటిది నేను కలలు కంటున్నానా, అసలు ఏం జరిగింది నాకు అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే అక్కడికి చాంగ్ వచ్చి త్వరగా లేయి నిద్రపోయింది చాలు వెళ్ళి భోంచేద్దామని చెప్తాడు. ఏంటి ఇది కలనా, ఇంతకుముందు జరిగింది కలనా, అది ఇది అని అడుగుతూ ఉంటే అందుకు చాంగ్ రెస్పాండ్ అయ్యి నాకు నీ గురించి అంతా తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంకొకరి బుర్రలోకి వెళ్తుంటావు కదా, బహుశా ఈసారి ఎవరో నీ బుర్రలోకి వచ్చినట్టున్నాడని చెప్తాడు. అందుకు అతను కూడా ఆలోచించుకుంటూ బహుశా ఇది కలే ఉండొచ్చు అనుకుంటాడు. అంతలో ఏదో క్లిక్ అయినట్టు అనిపించి ఒకసారిగా ఊహిస్తాడు. వాళ్ళు ఇంతకుముందు జరిగిన ఏవేవైతే కేసులు ఉంటాయో ప్రతి కేసులో ఏదో ఒక చిన్న చేంజ్ అనేది జరిగిందనమాట. లైక్ పాత 2-3 కేసుల్లో చేంజ్ అనే విషయాలు చూపిస్తారు. ఒకేసారి 2 మొబైల్స్ రింగ్ అవ్వడం, కొంచెం రింగ్ అవ్వాల్సిన టైంలో కాకుండా ఇంకొక టైంలో రింగ్ అవ్వడం, అలాగే వాళ్ళు ఏదైతే పిక్చర్ అడ్వర్టైజ్మెంట్లో మోడల్ అయితే ఉంటారో ఆ మోడల్ చేంజ్ అయిపోవడం, అనుకోకుండా ఒక రైల్వే స్టేషన్లో మనలు ఇంకొకరిని ఎవరినో కలవడం, ఇలాంటివన్నీ తను గుర్తు తెచ్చుకొని బహుశా ఇదంతా మేము పాస్ట్లో చేసిన చిన్న చేంజ్ వల్ల జరుగుతుందేమో, బహుశా ఇది మాదే తప్పు, మేము ఆ రూల్స్ని అతిక్రమించకుండా ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే మనలు వచ్చేసి బహుశా ఇదేనేమో గతం, లేకపోతే ఇది కలనా, ఇంతకుముందు జరిగింది కలనా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా తన తల పేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సరేలే అని చెప్పి ఇది కలో ఏమో అనుకున్న టైంలో ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న రూమ్ మొత్తం డార్క్ అయిపోతుంది అనమాట. తన ఫ్రెండ్ తన ముందు నిలబడి ఉంటాడు. తన ముఖం నిండా రక్తం ఉంటుంది. చాంగ్ ఇలా అంటాడు లివ్తో, ఇదే అంతం, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఇదంతా మనమే చేసామంటాడు. అంతే ఒక్కసారిగా తను షాక్ అయిపోతాడు. లేదు లేదు ఇదే కల ఉండొచ్చు అని చెప్పి గట్టిగా అరిచి లేస్తాడు. లేచి చూస్తే తను నిజంగానే హాస్పిటల్ బెడ్లో ఉంటాడు. ఇంతకుముందు జరిగిందంతా కళని తనకు అర్థం అవుతూ ఉంటుంది. తన కాళ్ళ దగ్గరే చాంగ్ పనుకొని ఉంటాడనమాట. టాబ్లెట్స్ తీసుకొని చాంగ్ వైపు చూస్తాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏంటంటే లూ ఏదో దాస్తూ ఉన్నాడు చాంగ్కి చెప్పకుండా అని. అలాగే ఏ మిస్టీరియస్ పర్సన్ అయితే వీళ్ళు కలిసి ఉంటారో బహుశా లూకి తన గురించి ముందే తెలిసి ఉంటుంది. అందుకే చాంగ్ తన్ని పరిచయం చేసుకోకుండా ఆపడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మన చాంగ్ లూని సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటాడు. ఎక్కడికని అడిగితే సమాధానం చెప్పడు. తన ఒక పర్సనల్ పని మీద వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ లూ కూడా చాలా తెలివిగా మెల్లగా తన వెనకాలే తనని ఫాలో అవుతూ ఉంటాడు తనకు తెలియకుండా. చాంగ్ ఎప్పటిలాగే బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో తన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. 10 years ముందు జరిగిన ఇన్సిడెంట్లో హోటల్ యొక్క మేనేజర్ ఎవరో నీకు తెలుసా అని. దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అంతలోనే తను వెతుకుతున్న ఒక ఫ్రెండ్ని కలుస్తాడనమాట. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అంకుల్ షాప్కి వెళ్తారు. ఆ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ షాప్కి.
అతను చెప్తాడు ఇతనే మా అంకుల్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇతనే ఆ హోటల్కి మేనేజరు, మనం అడుగుతున్న దానికి తను సాయం చేయాలంటే తను అమౌంట్ అడుగుతున్నాడు అని చెప్తారు. ఎంత అంటే $50,000 అని చెప్తాడు. ఆ అమౌంట్ విని ఇద్దరు షాక్ అవుతారు. అందుకు చాంగ్ ఒక ఫ్రెండ్, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, బహుశా మనం బెదిరిస్తే తన మాట వింటాడేమో అని చెప్తాడు. అందుకు వీళ్ళు ఎవరైతే ఒక పర్సన్ నేను చెప్తారో అతను మీకు తెలుసా అంటే ఇతను బాగా ఆలోచించుకుంటాడు. అతని ముఖంలో ఉన్న రియాక్షన్ చూసి బహుశా అతను ఎవరో వ్యక్తి నాకు తెలిసి ఉంటుంది, మన పని అయిపోతుంది అనుకుంటే లోపలే వాడెవడో నాకు తెలీదు, నాకు తెలిసిందల్లా ఒకటే, భక్తి అనే ఒక రిసార్ట్ అనేది ఉండేది. అది 10 years ముందు అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు. దాని తర్వాత నేను దాన్ని చాలా చీప్ ప్రైస్కి కొనుక్కున్నాను. ఆ సిచ్యువేషన్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల దాని తర్వాత అది నేను కోరుకోలేకపోయాను. తిరిగి నా బిజినెస్ మంచిగా నడవలేకపోయింది. ఎందుకంటే అక్కడ చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు. బహుశా ఆ బ్యాడ్ ఎనర్జీనే ఇంతవరకు తిరిగి భక్తి రెస్టారెంట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రాకుండా చేసింది అని అంటూ ఉంటాడు. కాకపోతే ఇక్కడే ఇంకొక విషయం ఏంటి అంటే ఆ హోటల్ నుంచి జస్ట్ ఒక్క మనిషి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎవరు ఏంటి అని మనకు తెలియదు. తను ఒక చిన్నపిల్లాడు అని చెప్తాడనమాట. ఇంతకీ ఎవరు ఆ చిన్నపిల్లాడు అని అడుగుతూ ఉంటాడు చాంగ్. అందుకు అతను మాత్రం లేదు, ఇప్పుడు నాకు తన గురించి ఏ వివరాలు తెలియవని చెప్తాడు. పోనీ మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా, నాకు తెలుసుకోవాలని ఉంది అంటాడు. ఫోటో తీసుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. కాకపోతే చాంగ్ అందుకే రెస్పాండ్ అవ్వడు. అనుకోకుండా చాంగ్ ఫ్రెండ్, యాక్చువల్లీ తను ఒక స్పై కూడా అనమాట. చాంగ్ ఆ రెస్టారెంట్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉండగానే తనకి లూ దగ్గర నుంచి కాల్ వస్తుందన్నమాట. లూ గట్టిగా బాధపడుతున్నట్టుగా అరుస్తాడు. త్వరగా వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉందని అరుస్తాడు. అందుకు వెంటనే తను భయపడి నా ఫ్రెండ్కి ఏదో అయిందని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నిజానికి వాళ్ళు ఎక్కడైతే రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారో దాని పక్కనే ఉంటాడు చాంగ్ కూడా. జస్ట్ చూస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళు మాట్లాడుకుంటున్న రెస్టారెంట్ పక్కనే లూ కూడా ఉంటాడు. చూస్తూ ఉంటాడు చాంగ్ పరిగెత్తుతూ ఉండడము. కాకపోతే ఇక్కడే మనకు నవ్వించే విషయం ఏంటంటే చాంగ్ పాపం తన ఫ్రెండ్కి ఏమైందో అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే లూ మాత్రం ఆరాంగా ఒక గాడి తీసుకొని ఆ గాడిలో వస్తూ ఉంటాడనమాట. కార్లో చాంగ్ కంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఏదైతే లిఫ్ట్ ఉంటుందో లిఫ్ట్లో అన్ని బటన్ని ప్రెస్ చేసేస్తాడు. తిరిగి తను మాత్రం మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చాంగ్ కంటే ముందుగా రూమ్లోకి వెళ్ళిపోవాలని. నిజంగానే అలా వెళ్ళిపోతాడు. పాపం మన చాంగ్ కూడా లిఫ్ట్ దొరకక తను కూడా అన్ని మెట్లు వెతికి తిరిగి పైకి వెళ్తాడు. చాంగ్ రూమ్లోకి వచ్చే లోపే మన లూ కూడా తన డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని ఉంటాడు. లూకి ఏమో అయిందని చెప్పి భయపడుకుంటూ చాంగ్ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి, లూ నీకు ఏమైంది, నేను వచ్చేసాను, కళ్ళు మూసుకోవద్దు, నువ్వు కళ్ళు తెరిచే ఉండు, నా వైపు చూస్తూ ఉండు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అతను మాత్రం పర్వాలేదు, నాకు బాగానే ఉందని చెప్తాడు. ఇక్కడే మనకి తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే తర్వాత చాంగ్ వచ్చేసి లూకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను మా నాన్నని వెతుక్కుంటూ వెళ్ళాను, కాకపోతే నాకు ఎలాంటి విషయమూ తెలియలేదని చెప్తాడు. ఇప్పుడే మన చాంగ్ అర్థమవుతుంది నిజానికి తన దగ్గర తన ఫాదర్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ లేవు, తన ఫాదర్ కోసమే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాడని చెప్పి లూతో చెప్తాడు. లూ కూడా సరే ఒక పని చెయ్యి, నీ దగ్గర ఏదైనా పిక్చర్ ఉంటే నాకు ఇవ్వు, నేను గతంలోకి వెళ్ళి నీకు సాయం చేయడానికి ట్రై చేస్తాను అంటాడు. అందుకతను నిజానికి నా దగ్గర ఎలాంటి పిక్చరు లేదు, కాకపోతే ఇక్కడే నాకు ఒక చిన్న విషయం తెలిసింది. నేను ఇంటర్నెట్లో దాని గురించి వెతికినప్పుడు ఎవరో ఒకతను సోషల్ మీడియాలో ఆ నైట్ ఆ బిల్డింగ్ మంటల్లో కాలిపోవడాన్ని ఫోటో తీసి పెట్టాడు. ఇది మనకు యూజ్ అవుతుంది, నేను ఆ మనిషిలోకి వెళ్ళి ట్రై చేస్తానని చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ లూ ఆలోచించే ముందే చాంగ్ తిరిగి ఆ పిక్చర్లోకి వెళ్ళిపోతాడనమాట. ఎవరైతే ఆ పిక్చర్ని తీశాడో ఆ మనిషిలోకి వెళ్ళిపోతాడు. అతని పక్కన కూర్చొని ఉన్న అమ్మాయి గట్టిగా అరుస్తూ ఉంటుంది, త్వరగా 911 కాల్ చెయ్యి అని చెప్పి. ఇతను మాత్రం ఏంటి అని చెప్పి తన వైపు చూస్తూ ఉంటాడు. తను ఎవరి బాడీలో ఉన్నాడని ఆ బాడీని కొద్దిగా చూసుకుంటూ గమనిస్తూ ఉంటాడు. అంతలోనే అమ్మాయి ఫోన్ తీసుకుని 911 కాల్ చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ కాలిపోతూ ఉంది, త్వరగా రండి సాయం చేయండి అని చెప్తుందనమాట. ఇతను మాత్రం అద్దంలో చూసుకొని ఎక్కడో చూసినట్టుంది ఆ ముఖానని భయపడతాడు. తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లోపలికి సాయం చేయడానికి ట్రై చేస్తాడు. తన కళ్ళ ముందే ఒక చిన్న పాప అక్కడ చావు బతుకుల మధ్య ఉంటుంది. తనను కాపాడడానికి ట్రై చేస్తాడు కానీ కుదరదు. తన చుట్టూ ఫుల్గా మంటలు ఉంటాయి. అలాగే అందరూ జనాలు అరుస్తూ ఉంటారు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే తనకి వాళ్ళ ఫాదర్ వాయిస్ వినిపిస్తుంది. నాన్నని పైకి పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. బిల్డింగ్ విరిగి పడిపోతున్నా లెక్క చేయకుండా వాళ్ళ రూమ్ వరకు వెళ్తాడు. రూమ్ తలుపు తెరవడానికి ట్రై చేస్తూ ఉంటే ఏదైతే గడి ఉంటుందో తన చేయి కాల్చిపోతుంది. అయినా సరే ఆలోచించుకోకుండా ఆ గది తలుపుని పగలగొడతాడు. నిజానికి ఆ రూమ్లో నుంచి తనకు వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా ప్లాన్ చేశారు కదా అని. అప్పుడే తను అక్కడ వాళ్ళ ఫాదర్ని ఇంకొకరిని చూస్తాడు. నాన్న అని పిలుస్తాడు. అంతలోనే ఒక్కసారిగా తన బాడీలో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. అక్కడ సీన్ కట్టే తిరిగి హాస్పిటల్లో సీన్ స్టార్ట్ అవుతుంది. మన లూ ఎక్స్చాంగ్ అడుగుతూ ఉంటాడు, అసలు ఏమైంది చాంగ్, నువ్వేం చూసావని. అందుకు లూ బాధపడుతూ నా కళ్ళ ముందే అంతా జరిగిపోయింది, నేనేం చేయలేకపోయాను, చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానని ఏడుస్తాడు. ఇక్కడే మరొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే
చాంగ్ ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ ఎవరైతే అక్కడ ఉంటాడో అతను ఇంకొకరి కలవడానికి వెళ్తాడనమాట. అతను వేన్ అంటారు నిజానికి. బహుశా అది తన ట్రూ నేమ్ కాకపోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే వేన్ అని అనుకుందాం. ఎందుకంటే తను ఇలా చెప్తాడు, నా దగ్గర వేన్గా ఆర్డర్ ఉంది, దాని వల్లనే నేను నీకు ఏ పని చెప్పాను, నువ్వు ఎంతవరకు చేసావు అని అడిగితే తను చాంగ్ ఫ్రెండ్, నిజానికి నన్ను ఇంకా తన ఫ్రెండ్ అని అనుకుంటూ ఉన్నాను. నేను ఒక స్పైన్ అనే విషయం తనకు పూర్తిగా తెలియదు. నేను చెప్పిన పని చేశాను, నేను చాంగ్ మీద స్పై చేశాను. నాకు తెలిసింది ఏంటి అంటే తను 10 years ముందు జరిగిన ఇన్సిడెంట్ని కొద్దిగా వెలికి తీయాలనుకుంటున్నాడు. ఎందుకు ఏంటనే నాకు క్లియర్గా తెలియదు, బట్ మిగతా విషయాలు తెలియగానే చెప్తానని చెప్తాడు. అందుకు అతను వేన్ మాత్రం తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇదెందుకు ఇస్తున్నామంటే జస్ట్ నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఉంది అంటాడు. అతను కొంచెం వికారంగా మొహం పెడతాడనమాట. ఎందుకు అలా చూస్తున్నావు, నేను నీ పనికి మెచ్చి నీకు ఇస్తున్నాను అంటే, నిజానికి ఒక స్పైకి ఇది ఒక డ్యూటీ అనమాట, నేను నా పని చేయడానికి నాకు డబ్బులు ఇస్తున్నావు, డబ్బులు మాత్రం చాలు అంటాడు. అందుకు అతను డబ్బులు ఇస్తాడు. అందులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో అది చూసిన చాంగ్ ఫ్రెండ్ చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. నేను చేసింది చాలా చిన్న పని కదా, ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అంటే, అందుకు ఇతను నీకు ఇంకొక పని కూడా చెప్తున్నాను, నువ్వు లూబెంగ్ని కూడా తన స్పై చెయ్యి, తను ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి అని చెప్తాడనమాట. లూబెంగ్ తనతో నీకేంటి పని అంటాడు. అందుకే తన డైలాగ్నే రిపీట్ చేస్తాడు, నువ్వు ఒక స్పైవి, నీ పని జస్ట్ అన్వేషణ చేయడం మాత్రమే, ఒకరి గురించి స్పై చేయి, అందుకు నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నీ పని నువ్వు పూర్తి చేయంటాడు. ఓ నేను తీసుకున్న గుయ్యలో నేనే పడ్డానా అని అతను సైలెంట్ అయిపోతాడు. కానీ ఇక్కడే వేన్ యొక్క గతంలో నిజానికి తను అలాగే లూబెన్ ఒకసారి రైల్వే స్టేషన్లో కలిసి ఉంటారనమాట. అప్పుడే తన లూబెన్ దగ్గర నుంచి తనకు డిఫరెంట్ వైబ్స్ వచ్చి ఉంటాయి. నిజానికి లూబెన్ ఎలా కనిపిస్తాడో అలాగ లేడు, తను ఏదో దాస్తున్నాడనే విషయాన్ని తిని అర్థం చేసుకుని ఉంటాడు. ఖచ్చితంగా అదేంటనేది తెలుసుకోవాలని వేన్ ఇది ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. చూద్దాం, ఈ ఎపిసోడ్లో మనకి చాలా విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి. చాంగ్ ఫాదర్ ఎవరు అనేది, అలాగే యాక్సిడెంట్ నిజంగానే ప్లాన్ చేసి జరిగిందా లేదా, అనుకోకుండా జరిగిందా అని. ఒకవేళ ప్లాన్ చేశారు అంటే అందుకు రీజన్ ఎవరై ఉంటుంది, అలాగే ఆ యాక్సిడెంట్లో తప్పించుకున్న ఆ విక్టిమ్ ఎవరై ఉంటారు, అలాగే మన లూబెంగ్ ఎందుకని చాంగ్ వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకోకూడదని అనుకుంటున్నాడు, తనకు ఈ సిచ్యువేషన్కి ఏదైనా సంబంధం ఉందా అనేది బహుశా ఇవన్నీ మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.